టు జోర్దార్ మానస. ఇప్పుడైతే మాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ వచ్చింది, అందుకని మేము ఇప్పుడైతే చేస్తున్నాం. చూసేసేయండి. మా అన్నది అయితే కేక్ వచ్చింది. మా అన్న కేక్ పెట్టిండు. చూసేసేయండి ఎలా తయారు చేస్తారు. ముందుగా ఉడికిందో లేదా అని చిన్న పీస్ పాన్ పెట్టుకోండి. ఆయిల్ కాలిందో లేదా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాలిందో లేదా అని చెప్పేసి అయిందా లేదా అని చిన్న పీస్ వేసుకోవాలండి. వేడైన తర్వాత పీసులు వేసుకోవాలి. చెప్పారమ్మ. ఏమని ఇప్పుడు ఆయిల్ వేడైంది, అందులో వేసుకుంటాం. కొట్టోడు వేయండి, పూనాలో వారేసుకుంటాం. అక్కడ నుంచి ఇక్కడ రాగకు అక్కడ ఇదో ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పెప్పర్ పౌడర్ ఉంటుంది, అది జల్లేసి పిల్లలకి ఇచ్చేసేయాలి. సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎమ్మి 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 ఉంటుంది. ఏమంటారు ఎమ్మి ఎమ్మి ఇంకా కాలేదండి, చాలా టైం పడుతుంది. ఐస్ బీపీజీలోకి వెలిగిస్తాం కదా మనం, కావడానికి టైం మెల్లస్తుంది గాయ్స్. స్మెల్ బాగుందండి. పైకి తేలిన అయిపోయింది. ఇంకా కొంచెం కావాలి ఫ్రెండ్స్, ఇంకొంచెం అయితే బ్రౌన్ గోల్డ్ కలరా, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా ఉంటుందండి, ఆ మసాలా జల్లుకొని సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్. స్కిప్ చేయకుండా ఉండదు, మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయిన తర్వాత తీసి బౌల్లో వేసుకోవాలండి. పెరి పెరి మసాలా అని చెప్పేసి ప్యాకెట్ దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో, అది జల్లుకొని సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. యమ్మీ యమ్మీ. మా వైనికానికి ఫేవరెట్. ఇష్టమా వైనిక నీకు? నీ ఫేవరెటా? చెప్పు. సో ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసుకో. అయిన తర్వాత మసాలా అని చెప్పేసి ఇట్లా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లలో. ఓకే. కలుపుకోవాలండి. నాకు ఎట్లయితే అయ్యలే వేయకముందే కాలుతుంది. ఇలా ఇచ్చేసేయాలండి మసాలా, అందుకని చెప్పి వేసిస్తామండి కొంచెం లైట్గా.